ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యాటకులు బీచ్ కు వచ్చేదే ఎంజాయ్ చేయడానికని అన్నారు. కానీ నిబంధనల పేరుతో వారిని నియంత్రిస్తే ఎవరొస్తారు అని ప్రశ్నించారు. వైజాగ్ వచ్చే పర్యాటకులు బీచ్ లో కూర్చుని టీ తాగడానికి రారని, వాళ్ళకి కావాల్సింది ఎంజాయ్మెంట్ అని అన్నారు. నిబంధనల పేరుతో నియంత్రణ పెడితే పర్యాటకులు రారన్న ఆయన ఎంజాయ్ చేయడానికి అవసరమైన సౌకర్యాలు ఉండాలన్నారు. ఇక టూరిజానికి మినహాయింపులు ఇవ్వాలని వెల్లడించారు. రూల్స్ అవసరమే, కానీ కొంత వెసులుబాటు ఉండాలన్నారు. గిరిజన ప్రాంతాలలో పెట్టుబడి పెట్టేందుకు స్థానికులు ఉండాలనే నిబంధనలకు పరిష్కారం చూడాలి. అఫీషియల్స్ పాజిటివ్ మైండ్ తో ఉండాలని సూచించారు. నమస్కారం అండి. ఈవేళ టూరిజం మినిస్టర్ గారు, టూరిజం సెక్రటరీ గారు అందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చూశారు. చాలా సంతోషం. ఇంకేంటంటే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే టూరిజం డెవలప్ చేసినప్పుడు ఇంతతో ఆగకుండా రాబోయే 5 సంవత్సరాలు కూడా టూరిజం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మాట్లాడినప్పుడు కూడా దీన్ని పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎంతసేపు అప్లికేషన్ పెడుతున్నారు, ఇన్వెస్టర్స్ వస్తున్నారు, దాన్ని కొరీలు వేస్తున్నారు. అలా కాకుండా ఎస్ఆర్ నో అప్లికేషన్ పెట్టిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైంలో ఎస్ఆర్ నో చెప్తే టూరిజం డెవలప్ అవుతుంది. మన టెంపుల్ టూరిజం ఉంది, అవసరమైన బీచ్ ఉంది, తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ టూరిజం కూడా డెవలప్ చేయొచ్చు. మనకి మంచి ట్రైబల్ ఏరియా ఉంది, బ్యూటిఫుల్ ఏరియా ఉంది. ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటే, లింకప్ చేసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్ విశాఖపట్నం అవుతుందని నమ్మకం నాకైతే ఉంది. అది ఇది ఈ మీటింగ్లో రావాలని ప్రత్యేకంగా వచ్చాను, రాత్రి వచ్చాను. నేను మాకు చెప్పి నార్మల్ చెప్పి అప్పుడే కాదు, మినిస్టర్ గారు కూడా చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. సెక్రటరీ గారు కూడా సీనియర్ సెక్రటరీ వచ్చారు. మేమందరం కలిసి విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్గా, ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేయడం కోసం సాయశక్తిగా కృషి చేస్తాం. అందరికీ నమస్కారం.